వరంగల్ జిల్లా చిన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా స్రవంతి కూకట్పల్లి మూసాపేట ఏరియాలో తన ఇద్దరు పిల్లలతో సహా సూసైడ్ చేసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. ఇక ఆ చావులకు కారణం ప్రధానంగా ప్రవీణే అంటూ బంధువులు ఆరోపిస్తూ ప్రవీణ్ స్వగ్రామమైనటువంటి బోడమాణిక్యం తండాలో ఇటు స్రవంతి అలాగే ఆ ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి మృతదేహాలను పూడ్చిపెట్టారు. ప్రవీణ్ ఇంట్లోనే ఇద్దరికి సంబంధించి చిన్నపిల్లలు ఇద్దరికి సంబంధించి వారి మృతదేహాన్ని పూడ్చిపెడితే ఇక ప్రవీణ్కి సంబంధించినటువంటి పొలంలో స్రవంతిని ఖననం చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదంటూ వారైతే ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ రెండో వివాహం చేసుకోవడం వల్లనే నా కూతురు చనిపోయిందంటూ ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక పోలీసులు మాకు న్యాయం చేయట్లేదు అంటూ వారు తీవ్రమైనటువంటి వాగ్వాదానికి అయితే దిగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ప్రవీణ్ చేసినటువంటి హత్యలుగానే వారైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఆ ముగ్గురు చావుకు ప్రవీణే కారణమంటూ వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇద్దరు పిల్లలను చంపేసి తను చనిపోయినటువంటి సందర్భంలో ప్రవీణ్కు సంబంధించి ఆగ్రహ జ్వాలలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రవీణ్ వలనే ఆ ఇద్దరు పిల్లలను చంపి నా కూతురు చనిపోయిందంటూ స్రవంతి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి సందర్భం. ఇక ఏది ఏమైనప్పటికీ ప్రవీణ్ ఇప్పటికైతే పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ప్రవీణ్కి సరైనటువంటి శిక్ష పడాలని స్రవంతి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటా ఉన్నారు. ఇద్దరు పిల్లలు 12 ఏళ్ల కార్తిక్ 10 ఏళ్ల కౌశిక్ను స్రవంతి నిర్దాక్షిణ్యంగా అక్కడ తనకి ఎటువంటి దారి లేదు అనేటువంటి ఉద్దేశంతో రెండో పెళ్లి చేసుకున్నాడు భర్త, నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది అనేటువంటి ఒక బాధలో పిల్లలకు చంపి తను కూడా చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రవీణ్ చేసినటువంటి హత్యగానే ఆమె తన సూసైడ్ నోట్లో కూడా రాసింది. ప్రవీణే ఈ యొక్క చావుకు కారణం అంటూ రాసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరం కింద ఇంకొక మహిళను పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టించడం, ఆ తర్వాత పంచాయతీలలో కూడా పెద్దలు నువ్వు ప్రవీణ్తోనే ఉండాలి అంటూ చెప్పినటువంటి సందర్భంలో తను ఓకే చెప్పడం, ఆ తర్వాత కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి మహిళతో ఎక్కువగా ఉంటున్నాడు, నాతో ఉండట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక బాధతో స్రవంతి ఈ యొక్క ఘాతకానికి అయితే ఒడిగట్టింది. ఎందుకంటే తనకి వేరే ఏ దారి లేదు అనేటువంటి ఒక బాధలో ఈ ఘాతకానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇటు స్రవంతి కుటుంబ సభ్యులైన మరొక వైపు ఆ చిన్న పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అందరం బాధపడేటువంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. బోడమాణిక్యం తండా ప్రవీణ్ సొంత ఊరైనటువంటి బోడమాణిక్యం తండాలో ఆ పార్థివ దేహాలను అయితే ఆ యొక్క మృతదేహాలను అయితే పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు. వెంకటరత్నం, ఏంటి అసలు బోడమాణిక్యం తండాలో ఏం జరుగుతూ ఉంది, ప్రవీణ్కి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు? అయితే ప్రస్తుతానికి నిన్నటి వరకు తమకు న్యాయం కావాలి, న్యాయం జరిగిన తర్వాతనే పిల్లలు అలాగే స్రవంతి యొక్క అంత్యక్రియలకు అనుమతిస్తామని చెప్పి బోడమాణిక్యం తండా వాసులు ఆందోళన చేస్తున్నారు. అప్పటికే గ్రామం అంతా పోలీసు బలగాలు మోహరించినటువంటి నేపథ్యంలో కూడా పోలీసు బలగాలను కూడా ఒక్కసారిగా వారిని వచ్చినా గానీ ఎవరిని లెక్క చేయని పరిస్థితిలో బోడమాణిక్యం తండా వాసులు ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి వారి ఖననాన్ని కూడా నిన్న సాయంత్రం వరకు అడ్డుకున్నారు. రాత్రి లేట్ నైట్ గా వచ్చినటువంటి బోడమాణిక్యం తండా వాసులకి చేరుకున్న తర్వాత మృతదేహాలను పక్కన వేరే దగ్గర పోలీసులు మాత్రం గ్రామంలోకి అనుమతించలేదు. ఆ గ్రామంలోకి అనుమతించని కారణంగా కొంత ఆందోళన జరిగింది. తమకు న్యాయం జరిగేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఖననం చేయమని చెప్పి ఇక్కడ బోడమాణిక్యం తండా వాసులు ఇటు పోలీసులతో కూడా వాగ్వాదాన్ని దిగారు. కొంతమంది మధ్యవర్తుల సాయంతో కూడా వీళ్ళని అంటే శాంతిపరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. మీకు కావలసినటువంటి న్యాయం చేస్తామంటే వాళ్ళు పెళ్లి సమయంలో ఇచ్చినటువంటి బంగారు ఆభరణాలు అలాగే వారికి ఇచ్చినటువంటి భూమి ఎంతైతే కట్నం ఇచ్చారో ఆ కట్నం డబ్బులు పూర్తిగా చెల్లిస్తే తప్ప మేము ఖననానికి ఒప్పుకోము, లేకపోతే ఇక్కడ ఎవరైతే ప్రవీణ్ ఇంటి ముందే అప్పటికే గోతులు తీసి పెట్టారు, ఈ గోతులోనే మేము పూడ్చి పెడతామని చెప్పి ఇక్కడ బోడమాణిక్యం తండా వాసులు భీష్మించి కూర్చున్నారు. అట్లాంటి నేపథ్యంలో కొంత సమయం పాటించి చర్చలకు కొంత సమయం ఇచ్చారు. ఆ ప్రకారమే
16 చింతల గ్రామస్తులు అలాగే బోడమానికి అంటే ప్రవీణ్ కుటుంబానికి సంబంధించినటువంటి మరికొంతమంది ఆ పెద్దలతో కలిసి పోలీసుల సమక్షంలోనే ఒక అంగీకార ఒప్పందం కుదిరినట్టుగా తెలిసింది. కానీ అది ఆ తర్వాత ప్రవీణ్ జోక్యం చేసుకుని నాకు ఎట్లాంటి సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను యాక్సెప్ట్ చేయను, నా ఇంట్లో సమాధి చేసుకుంటారా ఇంకేం చేస్తారా ఆ తర్వాత మీరు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసరికి ఒక్కసారిగా అప్పటి వరకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని భావించినటువంటి బోడమాణిక్య తండా వాసులు ఆ ప్రస్తుతానికి ఆగ్రహ దగ్గులై రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఇద్దరు చిన్నారుల మృతదేహాలను మాత్రం ఈ ప్రవీణ్ ఇంటి ముందే పాతి పెట్టారు. ఆ తర్వాత శ్రవంతి మృతదేహాన్ని మాత్రం అక్కడ ప్రస్తుతానికి ఆ ప్రవీణ్ యొక్క పంట పొలంలోనే ఇక్కడ అంతిమ సంస్కారాలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గ్రామంలో ఉదయం లేచేసరికి ఒక అల్లకల్లోలమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఇది ఊరా వల్లకాడ అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆందోళన చెందినటువంటి నేపథ్యంలో బోడమాణిక్య తండా వాసులు కొంత ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళిపోయారు. ఇంటి ముందే పిల్లల్ని పాతి పెట్టినటువంటి సంఘటన ఎక్కడ కనివిని ఎరగలేదు. రేపటి నుంచి ఊళ్ళో ఎలా ఉండాలన్నటువంటి ఒక ఆందోళన కూడా బోడమాణిక్య తండా వాసుల్లో కలిగింది. ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు కూడా దీన్ని భారీగా చేరుకున్నారు. ఆ పోలీసులు కూడా వారి శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా విననటువంటి బోడమాణిక్య తండా వాసులు ఇక్కడే ఉండాలి అని చెప్పి పాతి పెట్టినటువంటి ప్రాంతాల్లోనే ఇక్కడ కొంత ఎరువు అంటే ఎర్రమట్టి అవన్నీ పోసి అంటే పోస్ట్ మార్టం అయినటువంటి బాడీస్ కాబట్టి స్మెల్ స్ప్రెడ్ కాకుండా ఇక్కడ బ్లీచింగ్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మళ్ళీ జోక్యం చేసుకున్న డెడ్ బాడీస్ కూడా అక్కడ నుంచి మళ్ళీ తవ్వి తీసి పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి బోడమాణిక్య తండా వాసులు కూడా ప్రస్తుతానికి ఎవరిని కూడా ఆ పోలీసులు కొంత అనుమతించేటువంటి పరిస్థితి, ముఖ్యంగా మీడియాను కూడా అనుమతించకూడదు అన్నటువంటి ఒక ఆందోళన కూడా జరుగుతుంది. మీడియాను చూసి బోడమాణిక్య తండా వాసులు మరింత రెచ్చిపోతున్నారు అన్నటువంటి ఆలోచనతో ఎవరిని అనుమతించేటువంటి ప్రయత్నం అయితే ఆ పోలీసులు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా బోడమాణిక్య తండా వాసులు తమకు న్యాయం జరిగేంత వరకు కూడా ఎట్టి పరిస్థితి పరిస్థితి. ప్రవీణ్ ఇప్పుడు బయటే తిరుగుతా ఉన్నాడా? ప్రవీణ్ అక్కడే ఉన్నాడా? ప్రస్తుతానికి ప్రవీణ్ కూకట్పల్లి సంబంధించినటువంటి పోలీసుల కస్టడీలో ఉన్నారు. అక్కడి నుంచి అసలు న్యాయానికి సంబంధించి వీరి బంధువులతోటి పోలీసులు మాట్లాడడానికి ఒక అవకాశం అయితే కల్పించారు. అయితే ప్రవీణ్ మాత్రం అక్కడ వాళ్ళ బంధువులతో మాట్లాడిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో వారు చెప్పినటువంటి డిమాండ్స్ కు ఒప్పుకోను, ఎకరం భూమి ఇచ్చేది లేదు, అలాగే వారు అన్నటువంటి బంగారం కూడా ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఫోన్ లో మాట్లాడిచ్చిన తర్వాతనే ఇక తమకు న్యాయం జరగడం లేదు, ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ బోడమాణిక్యం తండాలో అడుగు పెట్టడానికి వీల్లేదు, వారి కుటుంబ సభ్యులు ఈ గ్రామంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, ఒకవేళ పెడితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడనే అతన్ని చంపి మేము మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటాం అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తం అవుతుంది. ఇట్లాంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక సీరియస్ సిచ్యువేషన్స్ అయితే కంటిన్యూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తు నడమనే ఇక్కడ బోడమాణిక్యం తండా పోలీస్ పహారాలోనే ఉంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందనే తెలియదు. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే కొంతమంది పోలీసులు కూడా అక్కడికి చేరుకొని పాతి పెట్టినటువంటి డెడ్ బాడీస్ ను బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెంకటరత్నం. ఎస్, ఇది ఆ పరిస్థితి. మొత్తం మీద బోడమాణిక్యం తండాలో ఉధృత వాతావరణం అయితే నెలకొంది. ఒకవైపు పోలీసులు, మరొక వైపు శ్రావంతి కుటుంబ సభ్యులు వాగ్వాదానికి ఒకరికి వాగ్దానం అయితే చోటు చేసుకుంది. అక్కడే అటు ఇద్దరు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్, అలాగే శ్రావంతి డెడ్ బాడీని కూడా ఖననం చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ప్రవీణ్కి ఎలాంటి శిక్ష పడుతుందో. ఇటు శ్రావంతి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నట్టుగా జరుగుతుందా, జరగదా, ఏం జరగబోతుంది అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. రెండో పెళ్లి తెచ్చినటువంటి చావులుగా ఇవి అయితే చెప్తా ఉన్నారు. చూడాలి ఎట్లా ముందుకు వెళ్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.